పెస్టిసైడ్ ఫ్రీతో పండించి మీ హెల్త్ కు దోహదం చేస్తారు. అలాగే ఒక 45 సంవత్సరాల క్రితం మా ఫాదర్ వాజ్ ఎ ఫార్మర్. ఎందుకు ఇన్ని జబ్బులు వస్తున్నాయి? ఒక 45 సంవత్సరాల క్రితం లేని జబ్బులు ఇప్పుడు ఎందుకు ఇన్ని ప్రభావితం అవుతున్నాయి బాడీస్ మీద? చిన్న పిల్లలకు జబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు రైతు అంటే నేను ఎవరిని అనను, రైతులు ప్రాక్టీసెస్ చేయడం తెలియదు వాళ్ళకు కూడా. మెకనైజేషన్ వచ్చేసింది. మెకనైజేషన్ ఐటీలో బాగానే ఉంటది, మిగతా ఇండస్ట్రీస్ లో అంతా బాగానే ఉంటుంది, కానీ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో కూడా మెకనైజ్డ్ వచ్చేసి దానివల్ల రైతు కూడా ఏం కోరుకుంటాడు? ఎవరు హెల్ప్ చేయడం లేదు. మనం రైతుకు గవర్నమెంట్స్ హెల్ప్ చేయడం లేదు, పబ్లిక్ హెల్ప్ చేయడం లేదు, కమ్యూనిటీ నుంచి అసలు రెస్పాన్సే లేదు. రైతు కూడా ఏమి కూలీ దొరకదు, రైతుకి ఏమి తొందరగా అవ్వాలి రైతుకు కూడా. కాబట్టి ఆ ప్రాక్టీసెస్ ని మర్చిపోయేటట్టు మనమే చేసాం. రైతులు ఎవరు చేయలేదు, ఎవరు చేసాం? కమ్యూనిటీ చేసింది. రైతు కూడా ఎంత ఈజీగా ఉంటుంది. నాకేం ఇప్పుడు రైతు కుటుంబాన్ని రైతు కాపాడుకుంటాడు. ఎవరికి ఇప్పుడు డాక్టర్ అయితే నీ కుటుంబాన్ని కాపాడతాడా? రైతు కూడా తనకు నచ్చిన పద్ధతిలో తనకు పంట నుంచి ఫలం రావాలి కదా, ఫలితం రావాలి. కాబట్టి ఆయన మెకనైజ్డ్ పద్ధతిలో ఆయన వెళ్ళిపోయాడు. దానివల్ల పబ్లిక్ అతలాకుతలం అయిపోయింది. అంటే మనిషి ఆరోగ్యము అతలాకుతలం అయిపోయింది. 3వ ప్రపంచ యుద్ధం ఎవరో వచ్చి దాడి చేయడం అవసరంలా, మన శరీరాన్ని మనం దాడి చేసుకుంటున్నాం. ఎందుకంటే సరిగ్గా మీ శరీరాన్ని మీరు రక్షించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తెలియని పద్ధతులు ఉన్నాయి, తెలియదు పాపం అందరికి. ఇప్పుడు నేనైతే ఒక 9 ఏళ్ల రీసెర్చ్ లో బయటపడినవి ఇవన్నీ. ఎందుకు జబ్బులు వస్తున్నాయి, ఎక్కడ లోపం, ఎందుకు లోపం? ఐఎమ్ క్వశ్చనింగ్. బేసికలీ ఐ వాజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్. కానీ ఒక డాక్టర్ చెప్పాడు, డాక్టర్ బైసాని నవీన్, మదన్పల్లిలో ఉంటాడు. ఈజ్ ఎ ఫేమస్